హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాలు. గత వీడియోలో అంబాదేవి ఏ విధంగా పరశురాముణ్ణి భీష్ముడి మీద యుద్ధం చేసేలా ప్రేరేపించిందో చూసాం. ఈరోజు వీడియోలో ధృతరాష్ట్ర, పాండురాజుల వివాహం, కర్ణుని జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేసి వీడియోని చూడండి. ఇక వీడియోలోకి వెళితే భీష్ముడి నేతృత్వంలో హస్తినాపురం చాలా గొప్ప రాజ్యంగా తయారవుతుంది. ధర్మాత్ముడైన భీష్ముని ఎదిరించే సాహసం ఎవరూ చేయలేరు. కనుక రాజు లేకున్నా రాజ్యం భీష్ముని రక్షణలో చాలా సురక్షితంగా ఉంది. ఇక ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు యుక్త వయస్సుకు వచ్చారు. అందుకోసం ఎదురుచూస్తున్న భీష్ముడు అంగరంగ వైభవంగా ధృతరాష్ట్రునికి పట్టాభిషేకం చేశాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అయిన 1000 ఏనుగుల శక్తి కల మహావీరుడు. శాస్త్ర పరిజ్ఞానంలోనూ గొప్పవాడు. ఇక భీష్ముడి మదిలో ఒక ఆలోచన ఉంది. గతంలో నిర్వంశం అవ్వాల్సిన కురువంశం వ్యాసభగవానుని కృప వలన బయటపడింది. కాబట్టి ఈసారి అలా జరగకుండా అనేక మంది రాజకుమారులు జన్మించేలా ఉండాలి అని భావించి, గాంధార దేశరాజ కుమార్తె అయిన గాంధారి శివునికి తపస్సు చేసి 100 పుత్రులు జన్మించే వరం పొంది ఉంది. కనుక భీష్ముడు ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం జరిపించాలి అని భావించాడు. భీష్ముడు అడిగిన వెంటనే గాంధార రాజు అయిన సుబలుడు చాలా ఆనందంగా ఒప్పుకున్నాడు. గాంధారి ఎంతో ధర్మాత్మురాలు. తన తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆమె కూడా ఒప్పుకుంది. అంతేకాకుండా తన భర్త చూడలేని ఈ లోకాన్ని తాను కూడా చూడకుండా కళ్ళకి గంతులు కట్టుకుంది. గాంధారి సోదరుడు శకుని గాంధారిని తన 10 మంది చెల్లెలను హస్తినాపురానికి తీసుకుని వచ్చి వివాహం జరిపించాడు. అదేవిధంగా గాంధారి 10 మంది చెల్లెలను కూడా ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. తన సోదరుని మించిని అనేక విద్యల్లో ఆరితేరినవాడు పాండురాజు. అతను కూడా యుక్త వయస్సుకు వచ్చాడు. అప్పుడే అతనికి కూడా వివాహం జరిపించాలని భావించాడు భీష్ముడు. శూరసేనుడు అనే యాదవరాజు పెద్ద కుమార్తె పృథ. యాదవరాజు వసుదేవుని చెల్లెలు. శ్రీకృష్ణుడికి స్వయానా మేనత్త. కుంతీభోజునికి సంతానం లేకపోవడం వల్ల కుంతీభోజునికి దత్తత ఇచ్చాడు శూరసేనుడు. అందువల్ల ఆమెను కుంతి అని పిలుస్తూ ఉంటారు. కుంతి చాలా సహనం కలిగిన వ్యక్తి. జాలి, దయ మెండుగా కలిగిన వ్యక్తి. ఒకరోజు దుర్వాస మహర్షి కుంతీభోజుని రాజ్యానికి వస్తాడు. అప్పుడు కుంతీభోజుడు కుంతిని పిలిచి, మహర్షి, ఈమె నా కుమార్తె. మీకు కావలసిన అన్ని సదుపాయాలు ఈమె చూసుకుంటుంది అని చెప్పి వెళ్తాడు. అప్పుడు కుంతి వయసుకు మించిన సపర్యలు చేస్తూ దుర్వాస మహర్షి మెచ్చుకునేలా ప్రవర్తిస్తుంది. అందుకు దుర్వాస మహర్షి కుంతితో మాట్లాడుతూ, నీవు చాలా ఉత్తమురాలివి. నీవు నాకు అన్ని రకాల సదుపాయాలు చాలా చక్కగా చేశావు. కాబట్టి నీకు ఒక వరాన్ని ఇస్తాను. అవసరమైనప్పుడు ఒక దేవతామూర్తిని తలుచుకొని మంత్రం జపిస్తే ఆ దేవత ప్రత్యక్షమయ్యి నీకు సంతానాన్ని ఇస్తాడు అని చెప్పి మంత్రం ఉపదేశిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి కుంతీదేవి గంగానది తీరానికి స్నానం చేయడానికి వస్తుంది. అప్పుడే సూర్యోదయం అవుతుండడం చూసి సూర్యభగవానుడు ఎంతటి అందగాడు అని అనుకొని ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడిని తలుచుకొని సంతానం ఇవ్వమని అడిగితే ఇస్తాడో లేదో అని ముని మంత్రాన్ని పరీక్షించాలి అనుకుంటుంది. వెంటనే సూర్యుని తలుచుకొని మంత్రం జపిస్తుంది. వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమవుతాడు. ఈ చిన్నతనంలో మునివరాన్ని పరీక్షించాలి అనుకుంది. అంతేకాని నిజంగా పుత్రుడు కావాలి అనుకోలేదు.